వ్యవస్థ గాడి తప్పిందని, పోలీసు యంత్రాంగం సహా అందరూ గాడి తప్పారని, దానికి పోలీసు యంత్రాంగాన్ని కానీ మిగిలిన యంత్రాంగాలను కానీ అపార్థం చేసుకోవట్లేదని, వారిపై ప్రభుత్వ పెద్దలు తెస్తున్న ఒత్తిడే వాళ్ళు అలా ఉండడానికి కారణమని అర్థం చేసుకున్నానని, కొత్త ప్రభుత్వం మా హయాంలో వస్తే అందుకు భిన్నంగా వ్యవహరిస్తామని, ఎటువంటి అరాచకాలు లేకుండా చూస్తామని, ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా చూస్తామని అధికార యంత్రాంగం మీద చెప్పిన పవన్ కళ్యాణ్ అలాంటి హామీల మేరకు కూటమి ఏర్పాటు చేసుకున్న పవన్ కళ్యాణ్, అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తెనాలిలో నడి రోడ్డుపై పోలీసులు పౌరులపై దాడి చేస్తుంటే, అరాచకంగా కొడుతూ ఉంటే ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమైన విషయం. తక్షణం పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం జరుగుతోంది. ఒక క్షణం కూడా నువ్వు పరిపాలనలో ఉండడానికి అర్హుడు కాదు. నీ మాటలకు నీ చేతలకు పొంతన లేదు. అధికార యంత్రాంగం మీద కావచ్చు, పోలీసుల మీద కావచ్చు, ఎవరి పెత్తనమో లేకుండా ఉండగలిగే వైఖరి ఉండాలి. వారి పని వాళ్ళు వారి మాన్యువల్ మేరకు నిర్వర్తించగలిగే పరిస్థితి ఉండాలి. అందుకు అధికార యంత్రాంగం కట్టుబడి ఉండాలి. రాజకీయ పరంగా ముందుకు వచ్చినటువంటి మంత్రివర్గం కావచ్చు, రాజకీయ యంత్రాంగం కావచ్చు, వాళ్ళు కూడా అందుకు ముందుండాలి. ఇది కాకపోతే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నట్టే ఉంటాయి. ఇది మారాలి. ఈ మాట చెప్తూనే పవన్ కళ్యాణ్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.